హలో గాయస్. అలా అవుతా రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టాలా వద్దా? ఐ డోంట్ సీ హిమ్ కన్సిస్టెంట్. చెలవర్ అంటాడు, గద్దర్ అంటాడు, ఐ విల్ డూ కమ్యూనిజం అంటాడు, దెన్ మోదీని తిడతాడు, మోదీతో ఉంటాడు, ఇంకొకరిని తిడతాడు, సడన్ గా వెళ్ళి ఏఐడిఎంకే గురించి మాట్లాడతాడు, ఎంజీఆర్ గురించి మాట్లాడతాడు, పెరియార్ గురించి మాట్లాడతాడు, కువెంపు గురించి నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పుడు నా కొడుకు. ఇవాళ మన సినిమా స్టోరీలో హీరో ప్రకాష్ రాజ్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ నేను ట్విట్టర్లో కొన్ని పోస్ట్ చూస్తున్నా, రీసెంట్గా ఆయన మరీ ఎక్కువైపోయింది దానికి. ఏంటి అంటే ఆయన ప్రాబ్లం ఏంటి అంటే పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ఇద్దరి మీదే కొంచెం ఎక్కువగా పోస్టులు పెడతా ఉంటాడు. ఇంకొకటి, ఎవరైతే పవన్ కళ్యాణ్కో బీజేపీకో యాంటీగా పోస్టులు పెట్టినా, యాంటీగా మాట్లాడినా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా కామెంట్లు చేస్తున్నారు ఏమీ చూడడు. జస్ట్ వాళ్ళు ఏమైతే పోస్టులు పెడతారో దాన్ని రీపోస్ట్ కొడతాడు, దాన్ని కోట్ చేసి ఆయనకు తోచింది పెడతాడు. సో ఇలాంటి వీక్ మైండ్ ఉన్న మెంటాలిటీతో మనం ఎలాగా డీల్ చేయగలం? అసలు ప్రకాష్ రాజ్ ప్రాబ్లం ఏంటి? అసలు ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే, పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్కి ఎటువంటి ఇష్యూస్ లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే సుస్వాగతం సినిమా నుంచి కూడా ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ బాగా పరిచయం. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ చాలా సినిమాలు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. బద్రీ సినిమా అవ్వచ్చు, తర్వాత వకీల్ సాబ్ అవ్వచ్చు, ఇలాగ వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఇట్లా కూడా మంచి రిలేషన్షిప్సే ఉన్నాయి వాళ్ళకి. ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్తో ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి బీజేపీకి సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వం అన్నాడో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్కి ఎక్కడో మండుతుంది. ఆ మంటని అతను ఆపుకోలేకపోతున్నాడు. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ నాకు కామెంట్ చేసినా, ఏదైనా పోస్ట్ పెట్టినా, ఏదైనా స్పీచ్ ఇచ్చినా దాంట్లో తప్పులు చూస్తున్నాడు. తప్పులు చూసి ఈయనేదో పెద్ద వేదాంతలాగా, ఈయన వల్ల దేశం బాగైపోతున్నట్టు, ఈయన లేకపోతే ప్రపంచం ఏమైపోయిద్దో, అంటే మోడీ చేతిలో ఈ దేశం ఏమైపోయిద్దో అన్న ఫీలింగ్తో బిహేవ్ చేస్తున్నాడు. సో ఈ వీక్ మెంటాలిటీతో ఉన్నవాడిని గవర్నమెంట్ పట్టించుకుంటుందంటే అసలు ఎవరు పట్టించుకోవట్లే ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం ఎప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ ఉన్నప్పుడు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు, అది కూడా సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో కామెంట్ చేశారని చెప్పేసి ఒక్కసారే పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. ఏమని, ప్రకాష్ రాజ్ దాంట్లో కూడా కొంచెం ఆలోచించుకోవాలి, ఇట్లాంటి కామెంట్ చేసే ముందు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు. అదొక్కటే ఇంకా మాట్లాడింది. అంటే ఆయన ప్రకాష్ రాజ్ 100 కామెంట్లు చేస్తూ దాంట్లో ఒక కామెంట్ కానీ రెస్పాండ్ అయ్యేది కూడా, తిరుపతి లడ్డు చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే చాలామంది హిందూ భక్తులకి అక్రాస్ ద వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి అంత భక్తి ఉండదు అనమాట, కలియుగ దేవుళ్ళ భావిస్తారు కాబట్టి. సో ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రాబ్లం ఏంటంటే, అతన్ని బీజేపీ ఎవరో పట్టించుకోరు. ఓకే, అతన్ని జనసేన పార్టీకి సంబంధించిన ఎవరో పట్టించుకోరు. కామెంట్లో మాత్రం 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు అతన్ని నెగిటివ్గానే పోస్ట్ చేస్తారు, తిడతారు. నువ్వు అసలు దేశం నుంచి వెళ్ళిపోరావు అంటారు, అలా పోస్టులు పెడతాడు. ఆ పెట్టే పోస్ట్ అన్నీ కూడా ఇండియాకి యాంటీగా ఉంటాయి. ఏదో ఇండియాలో అక్రమం జరిగిపోతున్నట్టు, అసలు ఇండియాలో మనం బతకలేమన్నట్టు క్రియేట్ చేస్తారన్నమాట ఆ పోస్టుల్లో. మరి ఆయన ఇంత ఇబ్బంది పడే బదులు ఈ దేశంలో వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఆయనకి మరి సిగ్గు యజ్ఞం ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మంచి నటుడు. ప్రీవియస్గా రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి మరి ఆయనకి ఏమవుతుందో తెలియదు, కానీ ఆయనకి బాగా నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. అతను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు అతనికి. అంటే ఎవరన్నా ఇప్పుడు కమల్ లాంటి వాళ్ళు ఇట్లాంటి సంథింగ్ కొంతమంది ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయటం, ప్లస్ ఇంకోటి హిందీ పోస్ట్ చేయటం, ప్లస్ ఇంకోటి తమిళనాడుకి సపోర్ట్ చేయటం చేయొచ్చు. కానీ అతను చేసే కామెంట్లకి, అతను చేసే బిహేవియర్కి సంబంధం లేదనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా ప్రశ్న అనే ఒక పిచ్చి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్తే మహారాష్ట్ర లాంటి మనుషులను ఎక్కడ చూడదంటాడు, తమిళనాడు వెళ్తే తమిళనాడు లాంటి మనుషులను ఎక్కడ చూడదంటాడు. అతని సొంత నియోజకవర్గం ఉంది పిఠాపురం, అక్కడ పట్టించుకోకుండా ప్రపంచం మొత్తం వెళ్తానంటే ఎలాగా, చేగువేరా కూడా ఎలాగేదో సంథింగ్ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వీడియో పెడతాను మీకు. మరి ఇతను కర్ణాటక వ్యక్తి, కర్ణాటక పాలిటిక్స్ చూసుకోకుండా ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు ఏమనంటే మళ్ళీ ఫీల్ అయిపోతాడు, ఇన్సెక్యూర్ అయిపోతాడు. ఇన్సెక్యూర్ అంటే తట్టుకోలేంతనం అనమాట, అలా అయిపోతాడు. ఎవరో పట్టించుకోకూడదు అంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకి అర్థం కాదు. మా ఎలక్షన్స్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆయన చెప్పు పెట్టి కొట్టి పంపించేసింది. నువ్వు వద్దురా బాబు మాకు ప్రెసిడెంట్గా, మేము విష్ణుకుమార్ పెట్టుకుంటాం కానీ నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి పంపించేశారు ఆయన పాపం. కానీ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఆ కొంచెం విశ్వాసం కూడా లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మనోళ్ళే కదా అన్న ఫీలింగ్ కూడా లేదు. సో ఇలాంటి వ్యక్తి ఇంకా మనం ఇంకేం చెప్తాం, ఇంకా నేను వీడియో పెడతాం కూడా కారణం ఏంటి అంటే, పెహల్గామ్లో అటాక్ జరిగింది. అటాక్ జరిగితే ఒక్క పోస్ట్ లేదండి ఆయన పేజ్లో. ఓకే, ఆయన పెహల్గామ్ ఇష్యూ మీద అసలు ఎటువంటి కామెంట్ చేయాలి. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించింది లేదు, ₹1 ఇచ్చింది లేదు. కానీ కామెంట్లు చేస్తాడు ఎవరి మీద. రీసెంట్గా నేషనల్ మీడియా, సోషల్ మీడియా, రీజనల్ మీడియా అంటే లోకల్ మీడియాస్ ఇండియా ఆర్మీ వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న కరాచీని, లాహోర్ని వీటన్ని ధ్వంసం చేసిందని చెప్పేసి వీళ్ళేదో ఫేక్ న్యూస్ చేశారని చెప్పేసి ఎవడో పోస్ట్ పెడితే దానికి పైన కోట్ చేశాడు, గోడీ మీడియా ఫేక్ న్యూస్ అని చెప్పుకుంటా. ఈ అయితే బాగా పని చేస్తాయి వీడికి. అరే మన
టెర్రరిస్టులు వచ్చి మన ఇండియాలో ఉన్న వాళ్ళ టూరిస్టులు చంపేస్తే నాకు ఎలా చంపేస్తే పిచ్చోడా, ఒక కామెంట్ లేదు, ఏమీ లేదు, నువ్వు ఎలా మనిషివి, నువ్వు ఒక మనిషివా, ఇది ఒక బతికైనా మనిషి బతికైనా అసలు నేను నేను ఏ చెప్పెట్టుకోవటాలు చెప్పు అని సోషల్ మీడియాలో అంటున్నారు. నేను కాదు, నేను అనుకున్నాను కదా, నేను కాదు, సోషల్ మీడియాలో అంటున్నారు. సో కామెంట్ చేసే ముందు చూసి చేయాలి, ఓకే. సపోర్ట్ చేసే ముందు చూసి చేయాలి. నీకు మోడీ మీద కోపం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే ఆయనతో ఢీ కొట్టుకో, లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదంటే దేశంలో వెళ్ళిపో, ఓకే. లేకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేసుకో, నేను పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను, ఈ పార్టీ నుంచి నేను ఇప్పటి నుంచి నేను అఫీషియల్గా ఈ పార్టీ నుంచి ఏదైనా కూడా వచ్చిన దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చెప్తాను అని చెప్పుకోకపోని ఆ దమ్ము కూడా లేదు నీకు. ఏదో వస్తావు, కామెంట్లు పెడతావు, ఏదో వస్తావు, పోస్టులు పెడతావు, లేకపోతే పిచ్చి పిచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూర్చుంటావు, జనాల చేత దెంగులు తింటావు, అంతే. నీకు అంతకు మించి ఇంకో సీన్ లేదు. నీకు ఆల్రెడీ నీ సీన్ అయిపోయింది. ఇంకోటి చెప్తా ఫైనల్గా, యాక్చువల్లీ చాలామంది ప్రకాష్ రాజ్ కోసం సినిమాలు చూస్తారు ప్రీవియస్గా అయితే, ఎందుకంటే విలన్గా చేసేవాడు, సపోర్ట్ క్యారెక్టర్ చేసేవాడు, ఫాదర్ క్యారెక్టర్ చేసేవాడు, ఎన్ని చేసేవాడు కాబట్టి చూసేవాడు. రీసెంట్గా ప్రకాష్ రాజ్ సినిమాలు అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించలా, ఈడేంట్రా ఈ సినిమాలో చిరాగ్గా అనే మైండ్ సెట్ జనాల్లో క్రియేట్ అయిపోయింది చాలా వరకు. అందరికీ కాదు, కొంతమంది కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే అయింది. దాంట్లో నాకు అయింది. నిన్నే జాక్ సినిమా చూసాను నెట్ఫ్లిక్స్లో. జాక్ సినిమా ఏంటంటే రాయ్ ఏజెంట్కి సంబంధించిన సినిమా. రాయ్ ఏజెంట్లు ఎలాగ టెర్రరిస్టులని పట్టుకుంటారు, వాళ్ళు వేసే ఎత్తులు పై ఎత్తులు చూస్తే ఆ సినిమా బోరింగే, పెద్దగా కాన్సెప్ట్ ఏం కాదు. చిన్నపిల్లలు నచ్చింది, పెద్దలకి అయితే పెద్దగా అనిపించదు. మేబీ టైంపాస్ సినిమా, అది కూడా పెద్దగా టైంపాస్ ఏమి ఉండదు, బోర్. అయితే దాంట్లో ప్రకాష్ రాజ్ ఉన్నాడు రాయ్ ఏజెంట్గా. హీరో రాయ్ ఏజెంట్ అవుతాను ట్రై చేస్తూ ఉంటాడు, హీరోని అవనేకుండా ప్రకాష్ రాజ్ ఆపుతూ ఉంటాడు. ఓకే, విలన్ కూడా బాగానే ఉంది కాన్సెప్ట్, ఓకే. ఆ సినిమా పరంగా నాకైతే నచ్చలేదు. అయితే దాంట్లో సారు రాయ్ ఏజెంట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే ఇండియాని టెర్రరిస్టుల నుంచి కాపాడే లీడర్ మరి ఆయన. ఇక్కడ రియాలిటీలో టెర్రరిస్టులకి సపోర్ట్ చేసి ఇండియా మీద ఎవరన్నా నెగిటివ్గా పెడితే వాళ్ళకి సపోర్ట్ చేసే బ్యాచ్ ఇక్కడ బయట. సో బయటికి సార్ లోపలికి సంబంధం లేదు. అది చూసి నాకు చిరాకు వచ్చింది సార్, ఈడేంట్రా బాబు ఈ సినిమాకి ఇలాగా అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫైనల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.